మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలియుగంలో డాక్టర్స్ ని ధైర్యంగా భావిస్తారు ప్రజలు. అయితే ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా భద్రాచలం ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ గారు మన దగ్గర ఉన్నారు. వారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి కదా, డాక్టర్స్ డే సందర్భంగా ఎట్లా నిర్వహిస్తారు? జూలై 1 తారీఖున డాక్టర్స్ డే సంవత్సరం ఐఎంఏ సెంట్రల్ నేషనల్ వైడ్ నిర్వహించే ఒక ప్రోగ్రామ్ ఉంది. డాక్టర్ బిసి రాయ్ అనే అతను ఇదే రోజున పుట్టడం చనిపోవటం ఇదే రోజున జరిగింది. ఆయన ఒక డాక్టర్గా కాకుండా ఒక పొలిటీషియన్ కూడా పబ్లిక్కి ఎంతో చేరువయ్యి డాక్టర్గా పొలిటీషియన్గా ఎంతో సేవ చేసిన సందర్భంలో ఆయన 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 జ్ఞాపకార్థం గవర్నమెంట్ ఈ రోజుని డాక్టర్ డేగా నిర్ణయించి ప్రతి సంవత్సరం ఈ రోజు మేము డాక్టర్స్ డే జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం డాక్టర్ డే ఐఎంఏ స్లోగన్ ఏంటంటే మై హెల్త్ మై రైట్, అంటే నా 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 ఆరోగ్యం నా నా హక్కు. దాన్ని నా హక్కు అనే బదులు మై రైట్ మై రెస్పాన్సిబిలిటీ, అంటే నా ఆరోగ్యం నా చేతుల్లో ఉంది. ఈరోజు ఇవాళ రేపట్లో వచ్చే డిసీజెస్లో 30% మన పర్సనల్ హ్యాబిట్స్ని బట్టి మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి వచ్చే డిసీజెస్ ఉన్నాయి. మిగిలిన 30% ఎన్విరాన్మెంట్ వాతావరణం వల్ల వచ్చే డిసీజెస్ ఉన్నాయి. మిగిలిన 40% మన శరీరంలో పుట్టే డిసీజెస్ ఉన్నాయి. ఈ రకంగా 4 డిసీజెస్ 3 టైప్స్ అయితే మన శరీరంలో వచ్చే డిసీజెస్ మొత్తం 4 రకాలుగా వస్తాయి ప్రతి శరీరం. వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ అంటాం, శీతాకాలంలో సీజనల్ డిసీజ్ మలేరియా, ఇన్సెక్ట్ బాడీస్. మనకు అదే చెప్పాలనుకుంటే మనకి శరీరంలోకి వెళ్ళే రూట్లు ఏంటి? ముందు నోటి ద్వారా వెళ్ళేటువంటి ఆహారం, నీరు, మన అలవాట్లు, మనం తీసుకునే ఫుడ్స్, వీటి వల్ల వచ్చే జబ్బులు నోటి ద్వారా వచ్చే జబ్బులు. తర్వాత గాలి ద్వారా వచ్చే జబ్బులు కొన్ని ట్యూబర్కులోసిస్, గాలి నుంచి కొన్ని రకాల జబ్బులు, మనకు అలవాట్లు బట్టి గాలి ద్వారా వచ్చే జబ్బులు, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వచ్చే జబ్బులు గాలి ద్వారా వస్తాయి. 4 రూట్ ఆఫ్ డిసీజ్ వచ్చే మార్పు చర్మం. మన బాడీలోకి ఏది ఎంటర్ అవ్వాలి, చర్మం నుంచి ఎంటర్ అవ్వాల్సిందే కదా. అది ఇన్సెక్ట్ బాడీ డిసీజెస్, అంటే దోమకాటు, వేరే పాము కాటు, లేకపోతే ఇంకోటి కరవటాలు కానీ కుట్టడం వల్ల కానీ ప్రవేశించడం. 4 రకమైన జబ్బు వచ్చే విధానం ఇంటర్నల్గా మన బాడీలో వచ్చేది. జెనెటిక్గా మన తల్లిదండ్రుల నుంచి షుగరు, బీపీ, గుండె జబ్బులు లేదా క్యాన్సర్ లాంటి కొన్ని మన శరీరంలో ఏ కారణం లేకుండా పుట్టి 4 రకాల జబ్బులు. 4 రకాల జబ్బుల్లో మన చేతిలో ఉన్న జబ్బులు 2. నోటి ద్వారా, ముక్కు ద్వారా వచ్చి వాటిని ప్రివెంట్ చేసుకోవడం అనేది, ఎస్పెషల్లీ వర్షాకాలంలో కాబట్టి ఈ కాలంలో నోటి ద్వారా వచ్చే జబ్బులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నోటి ద్వారా తీసుకునే ఆహారం అయితే నీరు కానీ శుభ్రంగా తీసుకోవటం మంచిది. ఈరోజు జూలై 1 మీకు అందరికీ తెలుసు, ఇది నేషనల్ డాక్టర్స్ డే. డాక్టర్ బిసి రాయ్ జ్ఞాపకార్థం ఈ రోజుని నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. డాక్టర్ బిసి రాయ్ ఒక ప్రముఖ డాక్టరు, ప్రజాసేవకుడు మరియు ఐఎంఏ స్థాపించడానికి ముఖ్య కారకుడు. ఆయన జూలై 1నే జన్మించారు, జూలై 1నే మరణించారు కూడా. ఆయన జ్ఞాపకార్థం గవర్నమెంట్ బిసి రాయ్ అవార్డు కూడా ఉత్తమ డాక్టర్కి అందజేస్తారు. 2024 డాక్టర్స్ డేకి మన సెంట్రల్ కమిటీ, ఐఎంఏ నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపు ఏంటంటే మై హెల్త్ మై రైట్. సో ప్రస్తుతం మన సమాజంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏంటివి? హైపర్ టెన్షన్, డయాబెటీస్, మెటబాలిక్ సిండ్రోమ్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఇంకా క్యాన్సర్ కూడా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఇవి ఒక్క మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యాపించవు, కానీ వీటి వల్ల జరిగే మరణాలు 60% జరుగుతున్నాయి. దీన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని ఎలా తగ్గించాలి అంటే అది మన చేతుల్లోనే ఉంది. అందరికీ నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్స్ డే జూలై 1న మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన బిధాన్ చంద్ర రాయ్ గారు వల్ల ఇలా జరుపుకుంటాము. ఆ సార్ సుమారుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చనిపోయేంత వరకు పనిచేశారు. అదేవిధంగా భారతరత్న అవార్డు, ఆయన బర్త్డే మరియు చనిపోయిన రోజు కూడా జూలై 1 కావున ఆయన స్మరించుకుంటూ జూలై 1న మనము భారతదేశం అంతా డాక్టర్ డే సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈసారి ఐఎంఏ నేషనల్ వైడ్గా ఒక మాట ఇచ్చింది, అవర్ హెల్త్ ఈజ్ అవర్ రైట్, మీ చేతుల్లో మీ ఆరోగ్యం అనేది కాన్సెప్ట్ మీద ఉంది. అదేవిధంగా డాక్టర్ డే సందర్భంగా కోరుకునేది ఏంటంటే
డాక్టర్ల మీద దాడులు, ఆసుపత్రుల మీద దాడులు కొద్దిగా అరికట్టాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. డాక్టర్ బిసి రాయ్ గారి జయంతి సందర్భంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న డాక్టర్లందరికీ, తోటి సహచరులందరికీ కూడా డాక్టర్ డే శుభాకాంక్షలు. ఆయన ఒక గ్రేట్ డాక్టరే కాకుండా బెంగాల్ రాష్ట్రానికి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. గ్రేట్ పొలిటీషియన్ కూడా. థ్యాంక్ యూ.